నలుగురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనపు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు కైలాషు కూసిన కాకి కూతలు కళ్యాణి పేల్చిన లెంపకాయలు మరపురాని తిరిగి రాని గురుతులండి మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి ఇంగ్లీష్ ఫ్రెండ్గా ఉండాలి అన్నింటి గురించి వినకుండా వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళపైన దృష్టి పెట్టి మరి వాళ్ళకు చక్కగా అవాయించి ఇంపార్టెన్స్ చెప్పి ఎన్నోసార్లు వాళ్ళను మనకి ఇంకా ఎక్కువైపోయింది ఈ మధ్య కాలం రిటైర్ అవ్వడం అంటే అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అయితే ఎంఈఓ చేస్తుంటే నిజంగా ఎంత టెక్నికల్గా ఆన్లైన్లో ఎన్ని చేయాల్సి వస్తుంది ఎన్ని అప్లోడ్ చేయాలి ఎన్ని ప్రాబ్లమ్స్ అంటే ఆఫ్లైన్లో అకాడమిక్ సైడ్ చూసుకుంటూ ఆన్లైన్ ప్రాబ్లమ్ చూసుకుంటూ ఈ తరుణంలో రిటైర్ కావడమే ఉత్తమని నేను అనుకుంటున్నా కాబట్టి ఒక మంచి టైంలో మేడం గారు రిటైర్ అయ్యారు వారికి మరి నిజంగా మరి రిటైర్మెంట్లో ఈ రిటైర్మెంట్ మరి జీవితంలో మరి సుఖ సంతోషాలు ఉండాలి ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఆరోగ్యాలు అంతకంటే ముఖ్యం ఆరోగ్యంగా ఉండాలి మేడం అన్నపూర్ణ మేడం గారి పదవీ విరమణోత్సవం కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శంకరెడ్డి గారు మరియు వేదిక పైన ఉన్న పెద్దలు మరి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు పుణ్యంగా భావిస్తున్నా నేను తన యొక్క అమూల్యమైన సర్వీసులు ఇంతకాలము ఈ విద్యార్థులకు మేడం ఎంతో ఆప్యాయంతో ప్రేమగా అందించి విద్యార్థుల పట్ల తన యొక్క ప్రేమాభిమానాలను మేడం ఎంతగానో చదువు పట్ల చూపించారు ఇంతకుముందే ఎంఈఓ శంకరెడ్డి గారు చెప్పారు మేడం యొక్క గొప్పతనాన్ని చెప్పండి చదువు తల్లి అనుకున్నామకు మా జీవితంలో వెలుగుతున్న సరస్వతి తల్లికి మాపై కరుణ చూపవమ్మా రావికోటి మటన్ ఇంటి పెట్ట ఆడబిడ్డ కదరా జిల్లా ఒడ్డకొండ గ్రామం ముద్దు పెట్ట కదరా
And today I am speaking a poem. We say welcome to honorable one. We say welcome to honorable guest. We say welcome to honorable one. Hooray, hooray, what a happy, happy day. Hooray, hooray, what a jolly, jolly day. Hooray, 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 what a happy day. Hooray, 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 what a jolly, jolly day. You came with lots of color for us. It's our pleasure and happy holiday. Hooray, 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 what a happy, happy day. Hooray, 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 what a jolly, jolly day. Thank you. ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ನಿಖಿಲ ನೇತ್ರನ ದೇವಿ ಸುತನೆ ನಾಗಭೂಷಣ ಪ್ರಿಯನೇ ನಿಖಿಲ ನೇತ್ರನ ದೇವಿ ಸುತನೆ ನಾಗಭೂಷಣ ಪ್ರಿಯನೇ ತಟಿಲ ತಾಂಕಿತ ಕೋಮಲಾಂಗನೆ ಕರ್ಣಕುಂಡಲ ಧಾರನೆ ತಟಿಲ ತಾಂಕಿತ ಕೋಮಲಾಂಗನೆ ಕರ್ಣಕುಂಡಲ ಧಾರನೆ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಪಟ್ಟಮುತ್ತಿನ ಪದಕ ಹಾರನೆ ಬಾಹುಹಸ್ತ ಚತುಷ್ಟನೆ ಪಟ್ಟಮುತ್ತಿನ ಪದಕ ಹೇಮ ಕಂಗಣ ಪಾಶ ಅಂಕುಶಧಾರನೆ ಇಟ್ಟ ತೊಡುಗೆಯ ಹೇಮ ಕಂಗಣ ಪಾಶ ಅಂಕುಶಧಾರನೆ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು ಪಾರ್ವತಿ ತನಯ ಮೂರುತಿ ಶರಣು ಮೂಷಿಕ ವಾಹನ ಶರಣು ಸಿದ್ಧಿ ವಿನಾಯಕ ವಿನಾಯಕ ಶರಣು ವಿದ್ಯ ಪ್ರದಾಯಕ ಶರಣು పార్వతి తనయ మూరుతి శరణు మూషిక కూడా భవిష్యత్తు చూడాలని ఇప్పుడు
వెలుగని రంగంతా ఆయననే అనవంట వెలుగులు పూస్తావు వెళ్ళే రారంతా నేను చెప్తా ఒక 2 minutes చెబుతుంది ఎదిగిన కొద్ది అదగమని అర్థమందులో ఉంది అభయాలు కలిగిన చోటే వెలుగు పిలుపు వినిపిస్తుంది ఆరుగన్ని రాయిన చోటే తెలుగు కనిపిస్తుంది మౌనంగానే ఎదగమని మొక్క నీకు
చెబుతుంది. ఎదిగిన కొద్దీ ఎదగమని అర్థమందులో ఉంది. దూరం ఎంతో ఉందని దిగులు పడకు నేస్తమా, దారికి చేర్చు దారులు కూడా ఉన్నాయిగా. భారం ఎంతో ఉందని బాధపడకు నేస్తమా, భారమంట నవ్వుల పంట వస్తుందిగా. సాధారణం మొదలవగానే విషమే వచ్చింది, విశ్వేచండి అమృతమే చింది. గురువులు మీరు, జ్ఞాన జ్యోతులు మీరు, దైవం మీరు, దండిగా మనసున్నోళ్ళు. గురువులు మీరు, జ్ఞాన జ్యోతులు మీరు, విడిచిపోతారా మమ్ముల మరిచిపోతారా? ఎక్కడైనా కలిసిన మమ్ము గుర్తు పడతారా? చల్లని దీవెనలిస్తారా? గురువులు మీరు, జ్ఞాన జ్యోతులు మీరు, దైవం మీరు, దండిగా మనసున్నోళ్ళు. చరణము ఉచ్చరణము ఛందస్సుల దాగిన మర్మము, తెలుగులు ఆ వెలుగులు తేనెలులికెతి అందము. పద్య కవితలై చెప్పారు, గద్యములై వర్ణించారు. పద్య కవితలై చెప్పారు, గద్యములై వర్ణించారు. అమ్మ భాషనే కమ్మగా చెప్పి అందరి మనసును దోచిన మీరు మధురం నింపారు, మాకు మమతలు పంచారు. గురువులు మీరు, తెలుగుల
G. Vishnu. Remix. श्री गणेश रक्षमं मुदाकरातमोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतं शकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते बदैत्यकं नताशुभाशुनाशकं तमाम्. సో ఏ పని చేసినా మధ్యలో ఏమైనా చాలా మోటివేటెడ్ ఉంటుంది. ఇంకా కన్సిస్టెన్సీ. మనసులెన్ని బాధలున్న మరిచిపోతిరి బడితో బంధమే తన ఆనందమై బడితో బంధమే తన ఆనందమై పిల్లల ఉన్నతే తన సంతోషమై పిల్లల ఉన్నతే తన సంతోషమై పొంగిపోతిరి. గురువు గారు మా గురువు గారు మీ సేవలకు మా వందనాలు. మా చిన్న చూపులకు దారిని చూపినారు మీ మాటలే మా బాట మీ బోధనే మా శక్తి. మా చిన్న చూపులకు దారిని చూపినారు మీ మాటలే మా బాట మీ బోధనే మా శక్తి. పద్యాలు నేర్పి మాలో భావాలు నింపి నైతిక విలువలతో మము నడిపించారు. మట్టిలో నరాలను శిల్పాలుగా మార్చినారు. మట్టిలో నరాలను శిల్పాలుగా మార్చినారు. గురువు గారు మా గురువు గారు మీ సేవలకు మా వందనాలు. తప్పు చేసినా మేము తన్మయంగా తీర్చిదిద్ది మా జీవిత మార్గంలో మార్గదర్శి అయ్యారు. తప్పు చేసినా మేము తన్మయంగా తీర్చిదిద్ది మా జీవిత మార్గంలో మార్గదర్శి అయ్యారు. జీవిత విలువలను పాఠాలుగా నేర్పినారు. జీవిత విలువలను పాఠాలుగా నేర్పినారు. ప్రగతి దారి వేయుటలో ముందు నిలిచినారు. మీ సేవా జ్ఞాపకాల వలయం మాకు మీ స్మృతులు శాశ్వతం మాకు. మీ సేవా చెరగని జ్ఞాపకాల వలయం మీ స్మృతులు శాశ్వతం మాకు. గురువు గారు మా గురువు గారు మీ సేవలకు మా వందనాలు. మీ సేవలకు మా వందనాలు. మా జీవితాలలో వెలుగు నింపిన జ్ఞానజ్యోతికి అభినందనాలు. జ్ఞానజ్యోతికి అభినందనాలు. నిశ్చయంబు బోధింపు తగు అనే ఈ పద్యంలో ఏముంటుంది అంటే గురువులు ఇంగ్లీష్ చెప్పి చెప్పి కొంచెం తెలుగు మరుతలేదు. ఇంగ్లీష్ చెప్పి గురువులు అన్ని రకాల రహస్యాలు పిల్లలకు చెప్తారు. చదువుల సారాన్ని చెప్తారు. అట్లనే జీవిత రహస్యాన్ని కూడా చెప్తారని బోధన తన భాగవతంలో చెప్తాడు. అట్లా మేడము అన్ని రకాలుగా విద్యార్థులకి ఉపయోగకరమైన అంశాలు చెప్పి వారి మనసులు చూరగొన్నది. ఇప్పుడు మేడంకి సన్మానం చేస్తాం. ఇప్పుడు ముందుగా నూతన వస్త్ర ప్రదానం జరుగుతున్నది.
తరఫున నూతన వస్త్ర ప్రదానంతో పాటు అది శాల్వా అనుకుంటా మేడం. నూతన వస్త్ర ప్రదానంతో పాటు పూలమాలలు ఇవ్వండి. వాళ్ళిద్దరికి ఇవ్వండి, వాళ్ళిద్దరికి ఇవ్వండి. ఓకే, ఇది చేయండి మేడం. మహేశ్వరం గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఉత్తమ ఉపాధ్యాయురాలు, నిరంతర విద్యా బోధనాశీలి శ్రీమతి నాదికోటి మఠం అన్నపూర్ణ గారు, స్కూల్ అసిస్టెంట్ తెలుగు ZPHS గర్ల్స్ జనగామ గారికి తేదీ 31/10/2025 రోజున ఉద్యోగ విరమణ తరుణమున సుమనస్సులతో పాఠశాల ఉపాధ్యాయ బృందం సమర్పించి అభినందన చందన అక్షర పుష్పాంజలి. విదుషీమణి కరువుల తిరగు ఫలభార కృతగాంచు నిండి వేలుచునమృతము సంగు మేలుడుద్ధతులు గారు బుధులు సమృద్ధి చేత జగతి ఉపకర్తలకు నిధి సహజ గుణము అనే భర్తృహరి వాక్యములకు నిలువెత్తు నిదర్శనముగా తెలుగు భాషా సాహిత్యాలను బోధిస్తూ ఉత్తమ ఉపాధ్యాయురాలుగా రాణించి ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది పదవీ విరమణ పొందుతున్న మేము సన్మానించుకోవడం మహదానందదాయకం. జ్ఞానదాయిని విశేషమైన ప్రతిభా వ్యుత్పత్యాభ్యాసములతో సదధ్యయన సదాధ్యాపనములను నిర్వహించిన ప్రతిభావంతులు మీరు. మీకు జన్మనిచ్చిన శ్రీ రామలింగయ్య, శ్రీమతి వీర మనెమ్మ గారులు మీ గరిమా సామర్థ్యములను చూసి ఎంత సంతసించినారో. తేదీ 12/10/1964 జన్మించి ప్రాథమిక విద్యను వడ్లకొండలోను, ఉన్నత విద్యను జనగామలోను పూర్తి చేసుకునేది. తేదీ 5/1/1984 ఉపాధ్యాయునిగా బోధనా రంగంలో ప్రవేశించుట ఒక అద్భుత సన్నివేశం. కేవలం పాఠ్యాంశాలకు పరిమితం కాకుండా జ్ఞానం, నైతికత, వ్యక్తిత్వ వికాసంలో బోధనలో రంగరించి విద్యార్థులలో జిజ్ఞాసాభావం పెంపొందింపజేసి తెలుగు భాషపై అచంచల ప్రేమను పాదుకొల్పడంలో మీరు సఫలీకృతులైనారు. మీ కృషి అనన్య సామాన్యం. ప్రతి అడుగులో మిమ్ము ప్రోత్సహించిన మాన్యులు కోటేశ్వరరావు గారు, మీ మార్గంలో ఎదిగిన మీ సంతానం చిరంజీవి ప్రశాంత్, చిరంజీవి అపర్ణ గారులు అభినందనీయులు. సుభాషిణి మీ ఉద్యోగయానంలో బాధ్యతలు నిర్వహించిన పాఠశాలలు జనగామ, ఇప్పగూడెం, ముస్త్యాల, నవాబుపేట, మళ్ళీ జనగామ బాలికోన్నత పాఠశాల, ఇలా నదీ సదృశమైన మీ ప్రతిభా ప్రవాహిని ఎన్నో ఆలోచన క్షేత్రములను ప్రభావితమర్చినది. ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలలోనూ సమధికోత్సాహముతో మీరనరించిన సేవలు సంస్కృతి పాత్రములు. సౌజన్య స్వరూపి 4 దశాబ్దాల మీ సుదీర్ఘ భాషా సేవతో కూడిన ఉద్యోగ యాత్రలో అచంచల నిబద్ధత, అంకిత భావం, సహనశీలత, సౌమ్యత, దృఢత్వం అనంతరకాల అధ్యాపక లోకానికి ఆదర్శప్రాయం. గురుస్థానానికి వన్నెలద్దిన మీ గుణోన్నతి మాకు మార్గదర్శకం. మీ భావి జీవితం సుఖాధ్యాయులు AAPC ZPHS జిల్లా జనగామ. खुसूसी असातिज़ा कराम और मेरे प्यारे तलबा और तालिबात, अस्सलाम वालेकुम। आज बात बोझल है। आप इस स्कूल को ओजे कमाल पर लाने के लिए जो वक्त और सलाहियतें सर्व की हैं वो बेमिसाल हैं। इनकी दर्स और तदरीस के हवाले से खिदमत को हमेशा याद रखा जाएगा। आज एक सरकारी मुलाजिम जरूर रिटायर्ड हो रहे हैं, मगर उस्ताद कभी रिटायर्ड नहीं होता।
మెయింటైనింగ్ ఇన్ దిస్ స్కూల్. దీనికి మంచిగా క్రేజ్ పోతుందంటే మీ పెద్ద సార్ పేరు ఏంటి ఎవరికైనా? ఏంటి చెప్పండి, పెద్ద సార్ పేరేంటి? శంకరెడ్డి సార్ మా క్లోజ్ ఫ్రెండ్, హార్డ్ వర్కర్. పిల్లలకు అభివృద్ధి, ఒక మెంటల్ ఎబిలిటీ కోసమే ఆయన పనిచేయడు సార్. దీనితో పాటు స్కూలు డెవలప్మెంట్, ఆ తర్వాత మీ యొక్క జీవితానికి మంచిగా సెట్ కావడానికి కూడా ప్రయత్నం చేసే పెద్ద సార్. ఇటువంటి పెద్ద సార్ మీకు దొరకడం చాలా అదృష్టం, మీరు చాలా అదృష్టం నిజంగా. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చెప్తారు చూడండి, 2 కళ్ళు ఉన్నాయి. ఎన్ని కళ్ళు ఉన్నాయిరా? చేతులు ఎన్ని ఉన్నాయి? నాలుకలు ఎన్ని ఉన్నాయి? పరీక్షలు బాగా రాయలేదా? ఏదో రాసినరా, చదివితే బోర్ కొడుతుందిరా. నాకు కూడా అట్లనే ఉందిరా. ఏమన్నా చేద్దామా? చేద్దాం. ప్లీజ్ రా, ఈసారి కొత్తగా చేద్దాం. ఏమన్నా నాట పట్టిద్దామారా? పట్టిద్దాం. అదిగో రే, ఒకటి ఉన్నాడు నాట పట్టిద్దాం. మీరు? నా పేరు శివాజీ అన్న. నా దోస్తు అర్వింద్. ఇక్కడే జంగంలో ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి అవుతున్నాం. ప్రైవేట్ పాఠశాల అంటే మంచిగా ఉండాలి. సరే కానీ అన్న, ఎక్కువ పెట్టుకోవాలి. పత్తి చేని నీళ్ళు నీకు వచ్చిన ఇంటర్ లేకున్నాడు. మన తెలివి చూపుతాం. జంగం వస్తున్నానికి మాస్తు టైం ఉంది. అప్పటిదాకా మనం ఒక ఆట ఆడుకున్నాం. సరే తమ్మి, ఏమాట నాకు అన్నట్టు రావు మరి. అన్న ఈ ఆట ఇంటి ఉంటుంది అన్న, కష్టం ఉండదు, సరగా ఉంటుంది. చెప్పు ఏమాట? ఏం లేదన్న, మన ముగ్గురం మన జీవితంలో చేసిన గొప్ప పని గురించి చెప్పాలి. అది మిగతా ఇద్దరు నమ్మాలి. నమ్మకపోతే వాళ్ళు చెప్పిన పని చేయాలి. నేను మా అమ్మ కట్టులో ఉన్నప్పుడు నాకు 6 నెలలు. అప్పుడు మా అమ్మకి చింతకాయలు తినబుద్దాయి. మా నాయనమ్మ ఊరి పోయాడు. అప్పుడు నేను మా అమ్మ కట్టులో నుంచి బయటకు వచ్చి చింతచెట్టు ఎక్కి చింతకాయలు కోసుకొచ్చిన. మా అమ్మకి ఇచ్చి మళ్ళా కట్టులో పోయి గురకబెట్టి నిలబడినా. అరే శివాజీ, 6 నెలలకే నీకు ఇంత ధైర్యం రా? ఇంత గొప్ప పని చేసినవరా? ఇప్పుడు నువ్వు ఎప్పుడు అరవింద్? నాకు 2 ఏళ్ళు ఉన్నప్పుడు తాడిచెట్టు ఎక్కి దిగరాలి. అప్పుడు పైనుండి దూకి మా ఊళ్ళో ఉన్న గ్రామ పంచాయతీకి పోయి పెద్ద నిచ్చెన వేసుకొని పైకెక్కి మళ్ళా నిచ్చెన ద్వారా దిగినా, తెలుసా? 2 ఏళ్ళకే నువ్వు తాడిచెట్టుకి దిగినావారా? ఎంత ధైర్యం రా నీకు! భలేరా దోస్త్. అందుకే కదా మనం దోస్తులమైంది. ఏమన్నా ఇప్పుడు నువ్వు చెప్పు. వీడేమో 6 నెలలకే గొప్ప పని చేసి, నువ్వేమో 2 ఏళ్ళకే. అబ్బో, నేను చెప్పింది మీరు నమ్మకపోతే నిజంగా మిగతా ఇద్దరు వాళ్ళు చెప్పిన పని చేయాలి. సరే తమ్మి, చెప్పండి. నా బస్ వస్తుంది. అవునా, చెప్తా. మా పొలంలో పత్తి వేసినాం. ఒక చెట్టుకి 2 పత్తి కాయలు కాసినాయి. ఆ 2 కాయలకి వెళ్ళి 2 పోరాలు బయటకు వచ్చి మా పొలంలో పెట్టింది కాబట్టి మా నాయన వాళ్ళని పత్తి చేనులో పని పెడుతుంది. దొంగ పోరాడు పనికి వచ్చి బయట వాళ్ళని వెతుక్కొని తీసుకురమ్మంటే తిరుగుతున్నా బయట. మీరు దొరికారు, మీరే కదా వాళ్ళు? ఎవరు అనుకున్నారో నేను జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని. జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల 10వ తరగతి విద్యార్థిని. నేను ప్రైవేట్ స్కూల్ క్షమించనా? సరేరా. ఇప్పుడు ఎటు పోతున్నావు అన్న? పత్తి చెనికి నీళ్ళు, మా నాయనకు పానం బాగాలేకపోతే పత్తి చెనికి నీళ్ళు వచ్చిన తమ్ముతున్నా. రెడీ బయట పోవాలి. అంతా మాతో ఉండరా అని ఆడుతున్నాం. మీ తిక్క పళ్ళకు తిక్క ఆటలకు నాకు టైం లేదు. మాకు మంచి మంచి నీతి పద్యాలు, కథలు, పంచతంత్రం నీతి కథలు అన్నీ మంచి, పెద్దల పట్ల గౌరవం, గురువుల పట్ల గౌరవం అన్నీ నేర్పించారు. అందుకే మాకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయి. మేము కూడా మీ తెలివితేటలు చూసి నమస్తే చెప్తామన్నా. ఇక్కడ నుంచి మీరు బుద్ధిగా మీ తల్లిదండ్రులకు, మీ గురువులకు మంచి పేరు తీసుకొస్తానంటేనే నాతో తీసుకొస్తామన్నా. సరే.
Been more than just a teacher. You have been a mentor, a guide and a role model. Your lessons were creative and your classroom was a safe haven for learning and growth. We will always remember your encouraging words and high expectations and your support that pushed us to be our best selves. Your influence extends far beyond the classroom. You have shaped Crucius' mind, helped in building confident individuals, and inspired many to become lifelong learners. Your impact is a permanent part of our lives, and we are forever grateful. Thank you, teacher, for believing in us and for caring us so deeply. We wish you have a healthy and happy retirement life. Thank you. गगन तुम हमारे लिए जान दिल रूह बन मर्तबा है तुम्हारा मिसाले गगन तुमको मैं खाना बोले या साक़ी या फन रश्क गुलशन कहे या के फ़ख्रे ज़मन रौनक़ बज़्म या ज़ीनत अंजुमन गुल कहे हम तुम्हें या सरापा चमन गर्द तुम हो हमारे लिए नौरतन तुम हमारे लिए जान दिल रूह मन मर्तबा है तुम्हारा मिसाले गगन शफ़क़तों से पढ़ाती रही तुम हमें राह हक़ पर चलाती रही तुम हमें ग़फ़लतों से जगाती रही तुम हमें मंजिल हक़ दिखाती रही तुम हमें तुमने हमको किया फ़ख्र दस्तो दमन तुम हमारे लिए जान दिल रूह मन फन से आबाद है दिल की आबादियाँ छू न पाए जिहालत की बर्बाद For the long service we feel glad, but we are losing the services of our beloved teacher. That is sad. So we feel both feelings. It is our duty to felicitate our teacher, and regarding teacher's profile, she is the replica of simplicity and punctuality. I never saw that she came late and she used her extra leaves, and she is an ideal for the upcoming generations. We hope her rest of the life is happy and healthy. Thank you, madam. Thank you. అమ్మరా ఆది కదీది పాదురా కాదంటే ఏది లేదురా జాతి గుండెల జీవనదముల జాలువారే జానపదముల గ్రామములు కాపాడ వెలిసిరి గ్రామ దేవతలోరెందరు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆది కదీది పాదురా కాదంటే ఏది లేదురా గూడు గల్లా నుసల నొసిరి గుండె రాయి చేసినప్పుడు కందలలో ఆరగిన కన్న కలలను పండంగా చేసినప్పుడు సిద్ధుల మనసులోని శక్తిని లోను ఉన్నదను కొనగ భక్తి యుక్తులు దారల మిక్కిలి నొగసిన శక్తి జబ్బు కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిసి మొక్కితే అమ్మరా ఆది. జనగాం జిల్లాలో చాలా అరుదు, ఎవరు చేయలేదు. మీరు ఒక లక్ష్యం ఏం పెట్టుకోవాలంటే చిన్న వయసులో ఎలా సంపాదించాలి అంటే తొందరగా మన తల్లిదండ్రులకు మంచి సపోర్ట్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇంతకుముందు సార్ మీతో హామీ తీసుకున్నాడు కదా, ఏమైనా హామీ తీసుకున్నాడు? తొందరగా మీరు సంపాదించాలి, తొందరగా మీ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తొందరగా సెటిల్ కావాలని కోరుకుంటూ, అదేవిధంగా మేడం గారు ఇన్ని 40 సంవత్సరాల సర్వీస్ కాలంలో మరి అనేక
కార్యక్రమాలు కూడా అంటే బోధన కాకుండా అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా మేడం పాల్గొంది. ఉదాహరణకు మన పాఠశాలలోనే మనకు క్లాస్ రూమ్ లేక మన ఇబ్బంది పడుతున్న టైంలో ఒక షెడ్ కట్టాలనే ఆలోచన వచ్చింది మన అందరికి. షెడ్ కట్టాలంటే మరి నిధులు తప్పుకోవాలి కదా. మరి ఆ షెడ్లో మరి మేడం గారి భాగస్వామ్యం ఉంది. 25,000 రూపాయలు మరి షెడ్ కోసం మనకు విరాళం ఇచ్చారు మేడం. మీకు అందరికీ తెలుసు. ఒక్కసారి మేడంకు మన పాఠశాల నుంచి ధన్యవాదాలు తెలుపుతాము. అదేవిధంగా మరి పిల్లలకు ఆ రిటైర్మెంట్ సందర్భంగా ఏదో ఒక గుర్తుగా ఇవ్వాలని ప్రతి పిల్లవాడికి కుర్చీ అదేవిధంగా ఒక ప్యాడ్ అందరికీ ఇవ్వడం జరిగింది. ఇచ్చిందా? మరి మన పాఠశాల తరఫున మీ అందరి తరఫున మేడం గారికి మరొకసారి కూడా కృతజ్ఞత తెలుపుదాం. చప్పట్లతోనే మళ్ళీ కృతజ్ఞత చెప్తాం. సుమారు 80 నుంచి 90,000 రూపాయల విలువైన కుర్చీ ప్యాడ్ కూడా మీకు బహుకరించడం జరిగింది. మీరు తప్పనిసరిగా అది ఉపయోగించుకొని ఒక కార్నర్, ఒక సీటింగ్ కార్నర్ చూసుకొని మీ స్టడీ ఎక్కడ చేసుకుంటారో అక్కడ ఆ చైర్ వేసుకొని మరి ఆ ప్యాడ్ ఉపయోగించుకొని మరి మంచిగా చదువుతున్నారని మేము భావిస్తున్నాం. మేడం గారి కోరిక కూడా అదే. పిల్లలు నాకు గుర్తుగానే వాళ్ళు మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక అది ఇవ్వడం జరిగింది. మరి దేవుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆశ్చర్యాలు ఉన్నాయి కాబట్టి అదేవిధంగా కోటేశ్వరరావు గారు వారి దంపతులు అన్య దాంపత్యాన్ని మనందరికీ కూడా ఆదర్శము. మరి వారు చేసే జీవితము ఆరోగ్యంగా ఆనందంగా గడపాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పెషల్ టీచర్, తెలుగు టీచర్ ఇద్దరు వదిన మరదలు. ఉపాధ్యాయులందరికీ కూడా మన పాఠశాలకి అతిథులుగా వచ్చేసినటువంటి అందరికీ కూడా మరియు మన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారికి ఇంకా అతిథులు, ఓల్డ్ స్టూడెంట్స్, బంధువులు, మిత్రులు అందరికీ కూడా నమస్కారములు. విద్యార్థులందరికీ శుభాశీస్సులు. ఇవాళ నా జీవితంలో ఒకటి మిస్ అయిపోయాను. మా నాన్నగారికి మా అమ్మ పూర్తిగా సహకరించింది. అంతకంటే ఎక్కువ కష్టపడేది మా అమ్మ. చాలా ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకునేది మా అమ్మ. నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్న తర్వాత మా అమ్మని ఎక్కించుకొని మొదటిసారిగా మా అమ్మని తిప్పాను. వాళ్ళ నుండే నాకు కుటుంబ విలువలు, క్రమశిక్షణ అనేటువంటిది పూర్తిగా నేర్చుకోవడం జరిగింది. చిన్నప్పుడు వాళ్ళు ఎంత చెప్పితే అంత, ఏదో పెద్ద ఉద్యోగం చేయాలని ఏ రోజు అనుకోలేదు. కానీ నాకు మార్కులు రాకపోతే మా నాన్నగారు కోపం చేసేవాడు. ప్రోగ్రెస్ కార్డు తీసుకుపోవాలంటే భయం వేసేది. అందుకోసం చదువుకునేదాన్ని. చదువుకోవాలి అంటే చదువుకునేదాన్ని అంతే, ఇంకా వేరే ఆలోచన ఏం లేదు. మా కుటుంబము, నాకు ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, వాళ్ళ ఇద్దరు కుటుంబాలు కూడా మంచిగా స్థిరపడ్డారు. మేము ఇచ్చుకున్న చోట కానీ పుచ్చుకున్న చోట కానీ ఎలాంటి ఇబ్బందులు ఇప్పటివరకు పడలేదు. మేము పిలవకుండా మా మీద ఉన్నటువంటి ఆత్మీయత, అభిమానంతో మా వదిన గారు, అన్నయ్య గారు ఈరోజు వచ్చి ఇంటి దగ్గర వాళ్ళు మా సార్కి ఇవన్నీ ఇష్టం ఉండదు కాబట్టి ఏం చేశారు అని అంటే అక్కడ బలవంతాన ఇంట్లో పెట్టడం జరిగింది బట్టలు అవన్నీ. తర్వాత మా కుటుంబ విషయానికి వస్తే మా పిల్లలతోటి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. వాళ్ళిద్దరు కూడా మాకు వచ్చినటువంటి మా అల్లుడు, మా కోడలు ఇద్దరు కూడా మాకు ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. పూర్తి మా కుటుంబంలో కలిసిపోయారు వాళ్ళిద్దరు కూడా. తర్వాత వచ్చేసి మా సారు నా మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని కనుగొని చెప్పకుండానే ఆ పని చేసి పెడతారు. అంటే మా దాంపత్య జీవితంలో ఏ రోజు కూడా కలహాలు, గొడవలు ఏ రోజు రాలేదు. ఆయనకు ఒకటే ఏమంటే ఆడమరాలు ఒకటే ఇష్టం ఉండదు, అంతవరకు అదొకటేను.
మా కుటుంబ విషయంలో మేమందరం సంతృప్తికరం. తర్వాత వచ్చేసి ఈరోజు మన పాఠశాల ఉపాధ్యాయులందరికీ కూడా పేరు పేరున ఎవరు ఇంత రిస్క్ తీసుకుంటారండి? ఎందుకోసం అంటే ఇన్ని కల్చరల్ యాక్టివిటీస్, ఇన్ని ప్రోగ్రామ్స్ చేసిండ్రు అంటే దాని వెనకాల ఎంత శ్రమ ఉంది, పిల్లలు ఎంత కష్టపడ్డారు, మీరెంత కష్టపడ్డారు, తెర వెనక భాగం అనేటువంటిది నాకు తెలుసు, చాలా తెలుసు. ఇవన్నీ జరుగుతున్నాయన్న సంగతి మొన్న రాత్రి తెలిసింది నాకు. ఈ పాఠశాలలో ప్రతి ఒక్క టీచర్స్కి అందరికీ పేరు పేరున నా యొక్క అంటే మాటల్లో చెప్పలేనంత నా హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తున్నాను. తర్వాత ప్రధానంగా ఈ ఉద్యోగంలో చేరడానికి ప్రధాన కారణం మా పెద్దన్నయ్య గారు హైదరాబాద్లో జాయిన్ చేశారు. అదే రోజున మా వదిన గారైనటువంటి సోషల్ మేడం నన్ను ఇద్దరిని తీసుకెళ్లి హైదరాబాద్లో ట్రైనింగ్లో జాయిన్ చేశారు. చేసిన తర్వాత ఇద్దరము ట్రైనింగ్ పూర్తి చేసుకోవడంతో మాకు వెంటనే డిఎస్సి పడింది. డిఎస్సి పడిన తర్వాత వెంటనే ఉద్యోగం కూడా వచ్చింది. ఆ ఉద్యోగం 5/1/84 నుండి ఇప్పటి వరకు మొత్తము 9 నెలల 27 రోజులు కాలం, సర్వీస్ కాలం. 2 సంవత్సరాలు స్పెషల్ టీచర్గా చేశాను. మా వదిన గారు నేను ఇప్పటి వరకు కూడా ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఏ రోజు కూడా మా ఇద్దరి మధ్యలో అభిప్రాయ భేదాలు ఏ రోజు రాలేదు. మేము స్నేహితులుగానే ఇప్పటికీ కూడా కలిసే ఉంటాము. కూడా తాళం లేదు, ఇరిగిపోయిన కుర్చీ, చిన్న గది ఉండేది. అలాంటి దాంట్లో ఒక 20 మంది పేర్లు రిజిస్టర్లలో ఉండేటువంటి దాంట్లో 10 మంది కూడా రాకపోయేది. అక్కడ ప్రార్థన కూడా చేయకపోయేవాళ్ళు. ఏకోపాధ్యాయ పాఠశాలలు ఇప్పగూడెం నుండి డైరెక్ట్ టిఎస్ అంబేద్కర్ నగర్కి వచ్చాను. అక్కడ అసలు ప్రార్థన మొదలు పెట్టాలని గదిలో మొదలు పెట్టాను. ఆ తర్వాత వరండాలో, తర్వాత గ్రౌండ్లో మొదలు పెట్టాను. ఒక్కొక్క సంవత్సరానికి టార్గెట్ పెట్టుకున్నాను. ఒక సంవత్సరం 60 మంది, తర్వాత 150, తర్వాత 200, 250, 300 వరకు పిల్లలు చేర్చడం జరిగింది. అది తర్వాత యూపీఎస్ పాఠశాలగా మారింది. తర్వాత పక్కకు ఉండకుండా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో కింద చాప వేసుకునేదాన్ని. కింద చాప వేసుకొని పేరెంట్స్ మీటింగ్ పెట్టేదాన్ని. పేరెంట్స్ మీటింగ్ పెట్టి ఎప్పుడు స్కూల్ టైం కంటే ముందే, స్కూల్ డిస్టర్బ్ కావద్దు, స్కూల్ టైం కంటే 8 గంటలకే పెట్టేదాన్ని. 8 to 9 కథం అయిపోవాలి. ఒకరోజు ఎంపీపీ గారు వచ్చారు, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. స్కూల్ టైం ప్రేయర్ టైం చూద్దామని వాళ్ళు వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు. ఇదేంటిదమ్మా అంటే ఇది మళ్ళీ వేరే చోటు చెప్పేవాళ్ళు అనమాట సార్. ఆ రకంగా అంటే స్కాలర్షిప్స్ కూడా తెప్పించుకొని సేమ్ పేరు ఉన్నటువంటి వాళ్ళకి మీకు డబ్బులు ఇచ్చారా ఇవన్నీ కూడా అడిగేవాళ్ళు. అవన్నీ అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సహకరించారు నాకు. ఏది మన ఈ దాదాపులో 1 గంట క్రితం ఈ టైంలోనే అప్పుడు చెప్పారనమాట, రేపు మీకు డిస్ట్రిక్ట్ అవార్డు వచ్చింది అని. ఎవరు? మన విశాలక్ష్మమ్మ కొడుకు సురేందర్ రెడ్డి సార్. ఆ సార్ చెప్పారు. ఆ తర్వాత జెడ్పీలో ఈ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ప్రభాకర్ రెడ్డి సార్ కలెక్టర్ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. అది ఒక ఇన్స్పిరేషన్. తర్వాత ఇక్కడ నుండి ప్రమోషన్లో ఎస్ఏ తెలుగు ముత్యాలకి వెళ్ళడం జరిగింది. అక్కడ నుండి నవాపేటకు వెళ్ళాను. అక్కడ నుండి మళ్ళీ నవాపేట నుండి ఇక్కడికి ఈ పాఠశాలకే రావడం జరిగింది. ఈ పాఠశాలకు వచ్చిన తర్వాతనే మా అబ్బాయి పెళ్ళైంది. తర్వాత మా అమ్మాయి పెళ్ళైంది. ఇక్కడ ఈ పాఠశాలలో ఉన్నప్పుడే పుట్టారు. తర్వాత ఇక ఏమంటే విద్యార్థులు ఇప్పుడు ఇందాక ఒక చిన్న మేడం క్రియేటివిటీ తోటి అక్కడ చేశారు కదా, ఏది ప్రైవేట్ పాఠశాల కంటే గవర్నమెంట్ పాఠశాలలో అన్ని స్కిల్స్ ఉంటాయి అనేటువంటిది. అయితే ఇక్కడ కూర్చున్నటువంటి విద్యార్థులందరూ కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళైతే ఏం కాదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలతోటి కూడుకొని అన్ని రంగాలలో మీకు ఇండ్లలో సమస్యలు తెలుసు, ఆర్థిక సమస్యలు తెలుసు. మనుషులంటే మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఎక్కువగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. ఏ సమస్యనైనా ఎదుర్కొనేటువంటి శక్తి మీలోనే ఉంటుంది. అదే ప్రైవేట్ పాఠశాలలో గోల్డ్ మెడలిస్ట్ కానీ పైనుండి దూకి చచ్చిపోతున్నారు. అంటే ఇంజనీర్స్ ఉన్నారు, చాలా మంది
చాలా అయ్యారు. అంటే ఇప్పుడు నేను మీకు చెప్పొచ్చేది ఏమంటే, మీరు కూడా ఒక విజన్ చూడండి. 5 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకోండి. 5 years తర్వాత నా జీవితం ఎక్కడ ఉండాలి, ఆ తర్వాత ఎక్కడ ఉండాలి, నేను ఎక్కడ ఉంటా, సొసైటీలో నా స్థానం ఎక్కడ. మీకు 10th class పిల్లలకి క్లాస్లో రాయించాను. మా యొక్క జీవిత లక్ష్యం 2032లో ఉద్యోగంలో చేరిన తర్వాత నాకు ఫోన్ చేయాలి. గుర్తుందా? ఉన్నదా? పోయిందా? గుర్తుందా? అది రావాలి ప్రతి ఒక్క బ్యాచ్. ఏమంటే ఇప్పుడు మన చుట్టూ సరదాగా సంతోషంగా అనిపిస్తుంది, కానీ వాటి నుండి మనం ఏం చేయాలి అని అంటే, మన మనసే అన్నిటికీ కేంద్రం. మనసే కారుకి డ్రైవర్ లాంటిది అనమాట. అది ఎక్కడికి పోతుంది? లోయలకు పోతుంది, స్ట్రైట్గా పోతుంది, స్ట్రైట్గానే పోతుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి వదిలిపెట్టేసి, మనకి మీ పేదరికం అనేటువంటిది చదువుకు అడ్డు రాదు. మీ కుటుంబాలలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అడ్డు రాదు. అంటే మనిషి లోపల ఒక పెట్టుబడి లేని ఒక గొప్ప సంపద మన లోపల ఉన్నది. ఏమన్నారు అంటే, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు 2 లైన్లు చెప్తా నేను. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే సైన్యం ఉండునా? అంటే మన శరీరంలో మనకి ఏ సాధిక, ఇప్పుడు మన పరిస్థితే బాలేదు, ఇంకా నువ్వు అట్లా చేస్తే అసలు బాగుండదు. అంటే మన ఆ పాటలో పట్టుదల అనేటువంటి సినిమాలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసినటువంటి పాటలో ప్రతి ఒక్క లైన్ మీరు చదవండి. దాంట్లో మీకు మీరు ఎదగాలి. ఎవరు వచ్చి మనకేం సహాయం చేస్తారు, ఎవరో వస్తారు, ఏమో చేస్తారు అనేటువంటిది అబద్ధం. ఎవరికి వాళ్ళే బాధ్యులు. పట్టుదల, ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, మన లోపల క్రమశిక్షణ. ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు 2 లిస్టులు రాసుకున్నాం మన బోర్డుల మీద. ఇటు చేయవలసిన లిస్టు, చేయకూడని లిస్టు 2 రాసుకున్నాం. మనం పని చేసేటప్పుడు మన మనసును అడగాలి. సుప్రీంకోర్టు ఇదే. ఎక్కడ సుప్రీంకోర్టు పోయినా న్యాయం ఎక్కడ జరగదు. ఇక్కడ మనకు తెలుసు, మన మనసుకు తెలుసు మనం ఏం చేస్తున్నాం, తప్ప రైట్ అనేటువంటి సంగతి. కాబట్టి మీరుగా నిర్ణయించుకొని ఏ స్టెప్ తర్వాత ఏం వెయ్యాలి అనేటువంటిది మీరు జాగ్రత్తగా ముందు నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇంతకుముందు అబ్దుల్ కలాం కానీ, స్వామి వివేకానంద కానీ, వీళ్ళందరి యొక్క వాళ్ళు రోల్ మోడల్ గా తీసుకున్నాం. మన పుస్తక సమీక్షలలో గౌతమ్ బుద్ధుడు రాసుకున్నాం, అన్ని రాసుకున్నాం, కాళోజీ రాసుకున్నాం, సినారే రాసినాం, అన్ని రాసినాం కదా. ఇంకా కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఎందుకు పరిచయం చేస్తున్నా, ఇక్కడ అవసరం ఏమున్నది అని అంటే, వాళ్ళు తప్పకుండా మీకు తెలిసి ఉండాలి. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ 7 రంగాలలో ఇచ్చారు. రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్. రామోజీ అంటేనే ఒక పెద్ద వ్యవస్థ, ఒక మనిషి కాదు, ఒక శక్తి, ఒక వ్యవస్థ. రామోజీరావు గారు సంబంధం లేనటువంటి విషయాల పట్ల కూడా అవగాహన పెంచుకొని ఆయన ప్రపంచానికి స్టార్ట్ చెప్పారు. దాంట్లో 7 రంగాలలో ఆస్కార్ అవార్డ్స్ ఇచ్చారనమాట. మొట్టమొదటిగా మీకు చెప్పేటువంటిది వైకల్యం, అంధుడు, 2 కళ్ళు కనిపించవు, ఆయన శ్రీకాంత్ బొల్ల అనేటువంటి అతను యూత్ ఐకాన్ గా రామోజీ ఆస్కార్ అవార్డ్స్లలో ఆయన అవార్డు సాధించుకున్నారు అని అంటే ఎంత గ్రేట్ అంటే, కళ్ళున్నాయి మనకు, చేతులున్నాయి, కాళ్ళు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇవన్నిటిని మనం వాటిని ఉపయోగం లేకుండా పక్క పెడతా ఉన్నాం. అంటే కళ్ళతోటి పని లేదు, మనసుతోటే పని ఉన్నది. మనం సాధించాలంటే అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు. ఆయన ఏం చెప్పారు అని అంటే, భయం అనే వైకల్యం అనేటువంటి శరీరానికి కాదు, మనసుకు వైకల్యం, భయం, మనిషి లోపల భయం అనేటువంటిది అది వెంబడిస్తే ఏ పని చేయలేదు. తెలివితేటలు ఉన్న ధైర్యం లేకపోతే ఏ పని చేయలేదు. మన వెనకాల కుక్క పరిగెత్తుకు వస్తూ ఉంటది, కుక్క పరిగెడతా ఉంటే మనం పరిగెడతా ఉంటాం. మనం